ఈ జమానాల వివాహ బంధానికి విలువ లేకుండా అవుతుంది. వివాహ బంధం అంటేనే వాల్యూ లేకుండా అవుతుంది. వివాహ బంధం అంటే ఒక బాండింగ్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ బాండింగ్ లేదు కపుల్స్ మధ్యలో. చాలామంది ఎట్లా తయారైపోయారంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నెల రోజులు కూడా కలిసి ఉంటారో లేదో గ్యారంటీ లేదు. 15 రోజులు కూడా గ్యారంటీగా ఉంటారో లేదో తెలుస్తలేదు. 15 రోజులకే మాకు నచ్చలేదని విడిపోతున్నారు. దీనికి కారణం బాండింగ్ లేకపోవడమే. కొన్ని కారణాలు, బలమైన కారణాలు కూడా ఉంటాయి విడిపోనీకి. కానీ బలమైన కారణాలు లేకుండానే వివాహ బంధం అనేది విడిపోతున్నది. చాలామంది పిల్లలు భయపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే అది చాలా రోజుల వరకు నిలుస్తలేదు. కొట్లాటలు, పంచాయతీలే సరిపోతున్నాయి పెళ్లి చేసుకుంటే అని. అది నిజం. కానీ వివాహ బంధానికి ఒక గౌరవం అనేది మనం ఇయ్యాలి. వివాహ బంధానికి ఒక ప్రాధాన్యత ఇస్తేనే ఆ బంధాలు నిలబడతాయి. భర్త మంచోడైతే మన జీవితం మొత్తము భర్తకే అంకితం ఇవ్వాలి. మన భర్త పేరు నిలబెట్టాలి. భర్త మనల్ని మంచిగా చూసుకొని మనకు అన్ని విధాల మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు. చాలామంది ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని సంసారాలల్లో నిప్పులు పోసుకుంటున్నారు. భర్త అన్ని ప్లెజర్స్ ఇచ్చినా కూడా ఇంకొకని కోసము భర్త మీద నిందలు మోపి భర్త ఏం ప్లెజర్స్ ఇస్తలేడు అనేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దునియాలో లేని మంచంతా వాడు బాయ్ ఫ్రెండ్ మీదనే కనబడుతుంటుంది వాళ్ళకంతా. దునియాలో ఉన్న చెడు అంతా భర్త మీద కనబడుతుంది. అసలు మంచి అనేది భర్తలో ఏం కనబడదు. ఎందుకంటే అక్కడ వాడు రమ్మని పిలుస్తుంటాడు కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటారు కొంతమంది. ఇల్లీగల్ రిలేషన్స్ ఒక మజా అయిపోయింది ఇవాళ రేపు. ఇల్లీగల్ రిలేషన్స్ అనేదే నిజంగా ఒక పాపము. ఇల్లీగల్ రిలేషన్స్ అంటేనే మీరు ఒక పాపం కుండ నెత్తి మీద మోస్తున్నట్టుగా. ఒకవేళ పిల్లలుంటే మీరు ఆ పిల్లలకి ఒక నరకం చూపిస్తున్నట్టుగా మీరు వేరేళ్ళతో ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని ఒక పాపం కుండ నెత్తి మీద మోస్తున్నట్టు మీరు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటే. చాలామంది కొంతమంది ఎట్లా తయారైపోయారంటే మంది సంసారాలలో నిప్పులు పోస్తున్నారు. భర్త ఉండి పిల్లలున్నా కూడా సరే రా నిన్ను చేసుకుంటా అని పిలుస్తున్నారు. కొంతమంది అమాయకమైన ఆడోళ్ళు ఏమనుకుంటున్నారంటే పెళ్ళైపోయినా సరే నాకు పిల్లలున్నా సరే రమ్మంటున్నాడు, ఎంత మహానుభావుడు మంచోడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు అర్థమైతే లేదు ప్లెజర్స్ కోసం వాడు పిలుస్తున్నాడు అని. ప్లెజర్స్ కోసము పిలుస్తున్నాడని వాళ్ళకి అర్థం కాక పిల్లలను వదిలేస్తున్నారు. భర్తనని మంచి సంసారాన్ని ఆగం చేసుకొని పోతున్నారు. కానీ ఇది చాలా తప్పు. మీరు ఒక పెద్ద పాపం కూడా నెత్తి మీద మోస్తున్నారు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని. ఎంతవరకు కరెక్ట్? భర్తని వదిలేసిపోవడం, సంసారాన్ని పచ్చని సంసారాలలో నిప్పులు పోసుకొని వెళ్ళిపోవడం. వాడు సంసారం విడగొట్టి రమ్మన్నోడు వాడు ఎంత సుఖమైనోడైతే వాడు మిమ్మల్ని పిలుస్తాడు. గ్యారంటీ ఏంది వాడు మీ జీవితానికి ఒక స్టెబిలిటీ ఇస్తాడని. ఇట్లాంటి వాళ్ళమ్మ మీ జీవితానికి అసలు స్టెబిలిటీ ఇవ్వరు. మీకు నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. మొగన్ని వదిలేసి రమ్మనేటోళ్ళు. ఒక బ్యాచ్ తయారైంది. పెళ్ళైనా సరే పిల్లలున్నా సరే రా నిన్ను చేసుకుంటా అనేసి. వాళ్ళు చాలా అంటే చాలా డేంజరస్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల చాలా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇల్లీగల్ రిలేషన్స్ మర్డర్స్కే దారి తీస్తున్నాయి. కానీ చాలామంది ఆడోళ్ళకి మగోళ్ళకి ఇన్ని మర్డర్స్ జరుగుతున్నా కూడా అస్సలు బుద్ధి వస్తలేదు. ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటారు, చంపుతున్నారు, పిల్లలను కూడా చంపుతున్నారు. పిల్లలేం పాపం చేసిరని. అసలు ఎందుకు ఇంత బరిదెగిస్తున్నారో ఆడోళ్ళు మగోళ్ళు అర్థమైతలేదు. కొంతమంది అమ్మ వివాహ బంధానికి ఇప్పటికీ కూడా వాల్యూ ఇస్తున్నారు. వివాహ బంధానికి వాల్యూ ఇచ్చి భర్తనే సర్వస్వం అనుకొని చివరి శ్వాస వరకు భర్తతోటే ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ కొంతమంది బరిదెగించిన ఆడోళ్ళు మొగోళ్ళు వివాహ బంధానికే మచ్చ తీసుకొస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీరు పెళ్ళైన ఆడోళ్ళని సంసారాలు వదులుకొని వచ్చేయని అనడం. నీ పెళ్ళం ఇంకొకరితోటి పోతే నువ్వు ఊకుంటావా? నీకెట్లుంటుంది నీ పెళ్ళం ఇంకొకరిని ఎంబడిపోతే? నిజంగా సిగ్గు శరం లేకుండా తయారయ్యారు. పెళ్ళైన ఆడోళ్ళని సంసారాలు వదిలేసి రమ్మనేటోళ్ళకి నిజంగా కఠినమైన శిక్షలు పడాలి. మన లాస్ చాలా వీక్ ఉన్నాయి. ఇట్లా సంసారాలు ఖరాబ్ చేసేటోళ్ళని, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకునేటోళ్ళకి స్ట్రిక్ట్ లాస్ వస్తే చక్కగా అవుతారు.
సోషల్ మీడియా అని కొంతమంది అంటుర్రు కానీ పాత జమానాలో సోషల్ మీడియా లేనప్పుడు కూడా కొంతమంది ఆడోళ్ళు భర్తలని, పిల్లల్ని వదిలేసిపోయినోళ్ళున్నారు. ఎంత సోషల్ మీడియా ప్రభావం ఉన్నా మన బుద్ధి సక్కగుంటే మనము ఎవ్వరు చెడిపినా చెడిపోము మనం. ఫస్ట్ మన బుద్ధి మంచిగుంటే ఎంతమంది చెడిపినా చెడిపోము. పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ బంధానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పెళ్లి చేసుకున్న తర్వాత చివరి శ్వాస వరకు భర్తనే అనుకోవాలి. భర్త మంచోడు కాకపోతే విడాకులు తీసుకొని వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. కానీ భర్తతోటి అన్ని సుఖాలు అనుభవించి వేరే మొగంతోటి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? భర్త అన్ని ప్లెజర్స్ ఇచ్చినా భర్త మీద నిందలు మోపేసి కొంతమంది ఆడోళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడైతే రమ్మంటున్నాడో వాడు వన్ ప్లెజర్స్ అన్ని తీరిన తర్వాత నీతో అవసరాలు తీరిపోయినాక నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. భర్త చూయించిన ప్రేమ ఎవ్వరు చూయించలేరు. యంగ్ పిల్లలైతే తల్లిదండ్రుల మెంటాలిటీ తెలుసుకొని వేరే వాళ్ళని ప్రేమించండి. తల్లిదండ్రుల స్ట్రిక్ట్ మెంటాలిటీ ఉండి వేరే వాళ్ళని ప్రేమిస్తే ఒప్పుకోరు పెళ్ళి కంటే మీరు ప్రేమించకండి. ఎందుకంటే ప్రేమించిన తర్వాత మీ మనసు ప్రేమించిన వాళ్ళ మీద భర్త మీద ఉండదు. కాబట్టి పేరెంట్స్ మెంటాలిటీ తెలిస్తే ఎవరిని మీరు ప్రేమించకండి. తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మంచిది. ఒకవేళ మీరు ప్రేమించారు అనుకోండి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి. తల్లిదండ్రులకు భయపడి ఇంకొక పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్ళైన తర్వాత వాడిని వదిలేసి ప్రేమించినోడు రమ్మనంగానే వెళ్ళిపోతే ఇక్కడ మీకు తల్లిదండ్రుల ఉసురు ముడుతుంది, అక్కడ పిల్లగాని చేసుకున్న భర్త తల్లిదండ్రుల ఉసురు ముడుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ పరుగు పోతుంది, వీళ్ళ పరుగు పోతుంది. తల్లిదండ్రులకైతే ఒకటి భరించలేనంత బాధ ఉంటుంది, పెళ్ళైన తర్వాత కూతురు ఇంకొకళ్ళు వెంబడి వెళ్ళిపోతే వాళ్ళకు శోభ తగిలి మీ సంసారాలు ఏం మంచిగా ఉండేవి. కాబట్టి వివాహ బంధానికి విలువనిచ్చి వివాహ బంధంలో ఉండుకుంటా భర్తకు ప్రేమను పంచండి. భర్తలైతే భార్యలకు ప్రేమను పంచి మంచిగా ఉండండి. కొంతమందివి భర్తలే తప్పులున్నాయి, భార్యలే కూడా తప్పులున్నాయి. కానీ ఆ తప్పులు సరిదిద్దుకొని ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు తెలుసుకొని వివాహ బంధానికి ప్రాముఖ్యత ఇస్తేనే మంచిది. భర్త చూయించిన ప్రేమ ఎవ్వరు చూయించరు.